హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే మనకి బంగారం రేట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. పెరగడం మాత్రం వేలల్లో పెరుగుతుంది, తగ్గడం మాత్రం వందలలో తగ్గుతుంది. కాబట్టి చాలామంది కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ముందు ముందు బంగారం పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది అయితే బంగారం కొంటా ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము శ్రీకృష్ణ జ్యువెలరీ సిద్దంబర్ బజార్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంతమంది బంగారం రేట్ అంత రేట్ ఉన్నప్పుడు కూడా ఇంతమంది కొనడానికి వస్తున్నారంటే వాళ్ళ అవసరాలకు ముందు ముందు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, బంగారం రేట్ ఎంత ఉంది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కదండి. ఇట్లా పెరగడం వల్ల కస్టమర్స్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు గోల్డ్ రేటు కొంచెం హై అయిన తర్వాత జ్యువెలరీ అనేది కొంచెం తగ్గింది. అంటే చాలా హై అయిపోయింది కదా. మొన్న 1,90,000 అయింది, మళ్ళీ ఈరోజు 1,61,000 అయింది. సిల్వర్ 4,15,000 దాకా ఎండ్ అయ్యి ఈరోజు 2,90,000 అయింది. ఈ ఫ్లక్చువేషన్లో కస్టమర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొనాలా వద్దా అనేది. ఫ్యూచర్లో ఇప్పుడు కొంచెం ఒక ఫిబ్రవరిలో 18th నుంచి మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి జ్యువెలరీ కొంచెం బిజినెస్ స్టార్ట్ కావచ్చు. ఓన్లీ ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరు వస్తున్నారంటే ఓన్లీ ఇన్వెస్టర్స్ బులియన్ మీద కొని మళ్ళీ అమ్మేవాళ్ళు గోల్డ్ కొంటున్నారు, మళ్ళీ సిల్వర్ కొంటున్నారు, తెచ్చి రేట్ హై అయిన తర్వాతనే అమ్ముతున్నారు తప్ప మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందనే భయంతోనే కొంటున్నారు తప్ప ఇంకా ఏం ప్రాబ్లం లేదు. అట్లా మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం చాలా ఇబ్బంది అయిన విషయం అనే చెప్పుకోవచ్చు కదండి. 100% అండి. కొనేది అందరికీ ప్రాబ్లమే. మధ్యతరగతి అనేది ఏం లేదు, హై ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. దానికేం లేదు, ఎంత కొనేవాడు అంత కొంటుండు, కానీ వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే క్వాంటిటీ తగ్గిపోతుంది. 5 తులాస్ కొనేవాడు పాపం 2 తులాస్కే వాడు ఇదైపోతాడు. అట్లా ఫ్యూచర్లో చాలామంది ఏమంటా ఉన్నారు, గోల్డ్ రేట్ పడిపోయే ఛాన్స్ ఉంది అంటా ఉన్నారు. పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం? ఇది ఎవరు కూడా చెప్పలేరు మేడం, ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది అంతా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది, డాలర్ పైన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎవరు కూడా చెప్పలేరు. ఇంత ఫ్లక్చువేషన్ అనేది వెండిలో ఒక్కొక్క రోజు 30,000 రూపీస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. పెరగడం మాత్రం వేలల్లో పెరుగుతుంది, తగ్గడం 1,000-1,500. తగ్గడం కూడా అలాగనే తగ్గుతుంది. తగ్గడం అనేది ఇప్పుడు చూడండి, సిల్వర్ మీకు 4,15,000 పోయింది, తర్వాత ఈరోజు 290 ఉందంటే ఎంత తగ్గింది? 1,10,000 20,000 తగ్గింది కదా. ఎలా పెరిగిందో అలానే తగ్గింది 100%. గంటకు మార్పులు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉంటుంది. ఇక్కడ యాప్స్లో వస్తుంటుంది. డాలర్ పైన ఎక్కువ తక్కువ అవుతుంటే దాని పట్ల రోజు రేట్ చేంజ్ అవుతుంది. రోజు కూడా ఒక్కోసారి 5 times 6 times ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి రేటు. ఈ 6 తర్వాత కొంచెం ఇంకా ఫ్లక్చుయేషన్ అవుతుంది రేటు. యుఎస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, దానివల్ల. గత 15 days నుంచి ఎట్లా ఉందండి బిజినెస్? 15 days నుంచి కొంచెం పర్వాలేదు. అంటే కొంచెం ఈ రేట్ తగ్గిన తర్వాత కొంచెం బిజినెస్ స్టార్ట్ అయింది. అంటే కొంచెం హై అయిపోయింది కదా, వాళ్ళు కొంటున్నారు కానీ క్వాంటిటీ తగ్గింది. కొంచెం కొనేవాళ్ళు ఏంటంటే తగ్గిపోయింది కదా, 4,15,000 నుంచి 290 వచ్చింది కాబట్టి కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకా కొంచెం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గన్ఫౌండ్ నుంచి వస్తున్నాను. గన్ఫౌండరీ. గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది కదా గత కొన్ని రోజుల నుంచి, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? కొనాలనిపిస్తుంది, కొంటున్నాం. నిన్న మొన్న ఎక్కువైంది, ఈరోజు తగ్గింది, కొంటున్నాం. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది, 60,000. 1,60,000. ఎన్ని తులాలు కొందామని? తులం బంగారం. ఒకప్పటికి ఇప్పటికి గోల్డ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కదా. 80,000 ఉండే, ఇప్పుడు డబల్ అయింది. అంటే మధ్యతరగతి వాళ్ళకైతే ఇబ్బందే కదా. ఇబ్బంది. మళ్ళీ ఇంకా పెరిగితే ఏం చేయాలి? మా పిల్లలు మన్మరాలు పెళ్లికి ఉంది, పెళ్లి గురించి తీసుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బంది. పైసలు ఉంటే కొనాలి. ఇంకా అప్పుడు మీకు ఊహ తెలిసినప్పుడు ఎంత ఉండేది గోల్డ్ రేట్? 2,000. 2,000 తులం. ఇప్పుడు 1,60,000 ఉంది. ఇప్పుడు 1,60,000 అయింది. చాలా మార్పు అనేది వచ్చింది. గత సంవత్సరం 2 సంవత్సరాలతో పోలిస్తే బంగారం అనేది చాలా పెరిగిపోయింది కదా. 60 సంవత్సరాల క్రితము 2,000 ఉండే. 2,000 తులం. 200 తులం. ఎన్ని గంటలకు వచ్చారు నిలవడానికి? 12 గంటలకు. 12 గంటలకు వచ్చారు. 12 గంటలకు వచ్చినాం. తీసుకున్నాకనే వెళ్తారా? తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఎంతసేపు నిలబడి ఏం లాభం? 22 క్యారెటా 24 క్యారెటా? 24 క్యారెట్ ప్యూర్. బయట దొరుకుతుంది, కుంకుమ బంగారం దొరుకుతుంది, అది ప్యూర్ ఉంటుంది. అంటే ఓల్డ్ గోల్డ్ని దాన్ని తీసేసి బయట గోల్డ్కి ఈ గోల్డ్కి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది.
అంటే బయట గోల్డ్కి ఈ గోల్డ్కి క్వాలిటీ పరంగా ఎట్లా ఉంటుంది? కుంకుమ బంగారం అని అమ్ముతారు. ఓ పాత గోల్డ్ తీసుకొచ్చి మిక్స్ చేసి విడిపించి కొత్త గోల్డ్ చేస్తారు. అది గోల్డ్. ఇక్కడ ప్యూర్ గోల్డ్ ఉంటుంది 2999. నమస్తే అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమండి నారాయణగూడ అండి, విఠలవాడి. ఇక్కడనే గోల్డ్ కొనడానికి ఎందుకు వచ్చారు? ఇన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ హోల్సేల్ ఉంటుంది, కరెక్ట్ ప్రైస్. మార్కెట్ ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కే ఇస్తారు. అదొకటి ఉన్నది వీళ్ళది. క్వాలిటీ ఎట్లా ఉంటుంది? క్వాలిటీ బాగుంటుంది అండి, బాగుంటుంది క్వాలిటీ. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరం 30 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 30 వేల గజం తులం నుంచి తీసుకుంటున్నా, 50,000 అట్లా. ఇప్పుడు 1,60,000 అంటున్నారు. చూడాలి, ఎందుకంటే చాలా పెరిగిపోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందికరమైన విషయం కదా. మధ్యతరగతి కుటుంబాలకు చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మాకు అమ్మాయి ఉన్నది, పెళ్ళికి ఒక 10 తులాలనే పెట్టవలసి వస్తుంది. ఎంత బాధపడాలి. ఎందుకంటే ఇంతమంది అంటే మా పెద్ద అమ్మాయి ఇప్పుడు 50 ఉండే, తర్వాత 70, ఇప్పుడు 1,60,000 అంటున్నారు. ఇక చాలా కష్టం ఇంత రేటు ఉంటే. అంటే గంటకే మారుతూ ఉంది కదా, పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 152 అండి వచ్చాము మేము. ఇక్కడ చూస్తే లైన్ అయింది, ఇప్పుడు 160 అంటున్నారు. మరి రాత్రికి ఎంత అవుతుందో తెలియదు. అందుకోసం మేము మొన్న 190, 180 వరకు ఉండే, ఇక తగ్గిందని చెప్పి వచ్చాము. ఈ లైన్ చూసి ఆలోచిస్తున్నాం. 2-3 గంటలు అయితే కనిపిస్తున్నది, తీసుకోవాలన్నా వద్దా, తర్వాత తీసుకోవాలి. చాలా మంది ఏమంటా ఉన్నారు అంటే పెరగడం మాత్రం 10,000, 8,000 పెరుగుతూ ఉంది, తగ్గడం మాత్రం 1,500, 1,000 రూపాయలు తగ్గుతూ ఉంది. ఇప్పుడు పెరగడం అంటే మొన్న 20,000, 30,000 పెరిగింది. పెరిగేదాన్ని హైప్ చేస్తున్నారు. కానీ తగ్గడం కూడా 100 రూపాయలు, 200 తగ్గినా లేదా బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నారు. 100 రూపాయలు, 200 తగ్గింది బంగారం అని, రేట్ వేస్తలేరు బంగారం తగ్గిందని. అట్లా అంతే. ఎంత గోల్డ్ కొందామని? మేము ఇంతకుముందు 5 తులాలు తీసుకున్నాం, ఇప్పుడు ఒక 2-3 తులాలు తీసుకోవాలని వచ్చాము. లైన్ చూసి ఆగుతున్నా, లైన్లో నిల్చోవాలన్నా వద్దా. ముందు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి కొంటా ఉన్నారంట జనాలు, నిజమే? కరెక్ట్. ఎందుకంటే నేను మొన్న మధ్యలో రీసెంట్లీ 125 ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒక చూసి ఒక 20 డేస్లోనే 160 అయిపోయింది. ఫ్యూచర్లో 2 లక్షల వరకు అయ్యొచ్చు అని చెప్తున్నారు. దాన్ని బట్టి ఇంకా తీసుకోవాలని వచ్చాను అంతే. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తారు? మేము చౌటుపల్లి నుంచి ఉదయం 10:30కి వెళ్ళాము. వీడికి వచ్చేసరికి 1 o'clock అయింది. 1 o'clock ఇక్కడ ఆ మూలకు ఉండే, ఇక్కడ రావడానికి చాలా టైం అయింది. నిన్న చెప్తున్నారు కొందరు, రాత్రి 8 అయిందంట, పొద్దుగాల 1:30కి వచ్చేసరికి. ఇక పోయేసరికి మరి పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసి పోవాలో ఏమో, మరి అంత లేట్ అయితే అట్టుంది. అయితే మన సిటీలో ఇన్ని జ్యువెలరీ షాపులు ఉన్నా కానీ శ్రీకృష్ణ జ్యువెలర్స్కి ఎందుకు ఇంతమంది వస్తా ఉన్నారు? ఎందుకంటే ఒకటి వీళ్ళది నమ్మకం ఉంటుంది, వీళ్ళ దగ్గర తీసుకున్నది కొంచెం గ్యారంటీ లాగా ఉంటుంది, వీళ్ళు గోల్డే ఇస్తారనేసి. 2, ఇప్పుడు బ్లాక్ మాఫియా లాగా గోల్డ్ మాఫియా ఉంటుంది. బయట తీసుకుంటే 5,000 ఎక్కువ చెప్తారు తులానికి, 2 తులాలు కొన్నా 10,000 మార్జిన్ వస్తుంది. అదంతా ఎందుకని చెప్పేసి టైం పోయినా బెటర్ అని చెప్పేసి ఇక్కడికి వస్తారు. ఈరోజు ఎంత ఉంది రేటు, బంగారం రేటు? ఇవాళ మేము వచ్చేసరికి ఏమో 157 అన్నారు. ఇప్పుడు ఆ వెనకాల ఉన్నప్పుడు 159 అన్నారు. వీడికి వచ్చారు 161. పెరుగుతూనే ఉంది అది. అంటే గంటకు కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? గంటకు మార్పులు వస్తా ఉంటే బాధ అనిపిస్తున్నది. నిజానికి ఎంత కొందామని వచ్చారనా? ఎంత అంటే ఇక బయటికి చెప్పుకోలేము, న్యూస్లో పడతాం కాబట్టి చెప్పలేము అంతే. అంటే ఏదైనా అవసరం కోసమా లేదంటే ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ పైన? కొంచెం అవసరం, కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఓకే అన్న. ఇప్పుడు క్యూ లైన్ వెళ్ళేసరికి ఇప్పుడు మేము పోయేసరికి తీసుకునేసరికి లోపల రష్, ఈడో రష్, పోయేసరికి 5-6 అవుతుండొచ్చు. ఇంటికి పోయేసరికి 8 అవుతుంది. మళ్ళీ సిల్వర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ? సిల్వర్ కూడా ఉంటుంది. ఈ సిల్వర్ వచ్చేసి ఇవాళ 2,90,000 ఉందంట. సిల్వర్ కూడా డిమాండ్ చాలా ఉంది గ్లోబల్ మార్కెట్లో. అయితే మనం చూసుకున్నప్పటి నుంచి చాలా రోజులకు పెరుగుతూనే ఉంది కదా గోల్డ్ రేటు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడైతే చాలా దారుణంగా పెరిగిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక దారుణంగా పెరిగిపోయింది, ఇబ్బంది అయిపోయేసరికి ఇప్పుడు తగ్గింది కదా, అందుకనే లైన్ కడతా ఉన్నారు.